లిక్విడ్ నైట్రోజన్. ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది ఒక రసాయనం, కానీ ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారు. ఎందుకు ఫుడ్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తారంటే ఫుడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి, ఫ్రీజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ లిక్విడ్ నైట్రోజన్ -190 దగ్గర ఉంటుంది, అంటే అంత చల్లగా ఉంటుంది. ఈ లిక్విడ్ నైట్రోజన్ని ఎలా చూస్తారంటే, ఏదైనా ఫుడ్ ఐటమ్ మీద పొగలు కక్కుతూ, చల్లగా ఉండి పొగలు కక్కుతూ ఉంటే అది లిక్విడ్ నైట్రోజన్ అనుకోవచ్చు. రీసెంట్గా బెంగళూరులో ఒక పిల్లవాడు ఈ లిక్విడ్ నైట్రోజన్ ఉన్న బిస్కెట్ తిని అనారోగ్యం పాలయ్యారు. ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది తీసుకోవటం వల్ల కడుపులో పేగులకి పుండ్లు పడటం కానీ, లేదా ఇంకా ఎక్కువ ప్రాబ్లం కానీ జరిగే ఛాన్స్ ఉంది. ఈ లిక్విడ్ నైట్రోజన్ చేపలు పట్టినప్పుడు అవి పాడవకుండా ఉండటానికి యూజ్ చేస్తారు. అంటే నైట్రోజన్ అనేది ఐటమ్స్ని ఫ్రెష్గా ఉంచడానికి యూజ్ చేస్తారు. ఎలాగంటే మనం తినే పొటాటో చిప్స్ కానీ, ఇంకా వేరే ఐటమ్స్ కానీ ప్యాకెట్లో అమ్ముతుంటారు, వాటిలో ఉండేది నైట్రోజన్. సో నైట్రోజన్ అనేది పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు, కానీ లిక్విడ్ నైట్రోజన్ అనేది త్వరితంగా ప్రభావితం అయ్యి పొట్టను పాడు చేస్తుంది. అందుకని ఈ లిక్విడ్ నైట్రోజన్ని వాడకూడదని కొత్త చట్టం తీసుకొచ్చే అవకాశం అనేది ఉంది. అమెరికాలో ఇలాంటి సంఘటనలు జరగటం వల్ల అక్కడ కూడా లిక్విడ్ నైట్రోజన్ మీద ఒక సీరియస్ ఇష్యూ అనేది రన్ అవుతుంది. సో ఈ లిక్విడ్ నైట్రోజను చూడటానికి నీళ్ళలాగే ఉంటుంది. వీటిని ఎక్కువగా క్రయానిక్స్లో వాడతారు. క్రయానిక్స్ అంటే మనిషి చనిపోయినా కూడా అతని ఆర్గాన్స్ పాడవకుండా ఉండటానికి ఒక ఫ్రీజ్, అంటే ఒక చల్లని ప్రదేశాన్ని ఏర్పాటు చేయడానికి ఈ లిక్విడ్ నైట్రోజన్ వాడి అందులో భద్రపరుస్తారు. అలా ఉంటే బ్యాక్టీరియా కానీ ఇవేమి కానీ ప్రభావితం, అలాగే ఆర్గాన్స్ కూడా ఫ్రీజ్ అయిపోయి చెడిపోకుండా ఉంటాయి. సో ఈ లిక్విడ్ నైట్రోజన్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్లో యూజ్ చేసినంత మాత్రాన ఇది ఫుడ్ ఐటమ్ అని అనుకోకూడదు. సో ఇది కంప్లీట్గా ఒక రసాయనం. ఈ లిక్విడ్ నైట్రోజన్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ చేసిన ఐటమ్స్ని తినాలనుకుంటే మన రూమ్ టెంపరేచర్లో ఉంచి ఈ లిక్విడ్ నైట్రోజన్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత బాగా వేడి చేసుకొని తినాలి. సో లిక్విడ్ నైట్రోజన్ అనేది ఒక ఫుడ్ ఐటమ్ కాదు, అది ఒక రసాయనం.